సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిరంతరం అండగా ఉంటుందని వికారాబాద్ జిల్లా పెద్దేమల్ మండలం కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్ తెలిపాడు. పెద్దేమల్ మండల్ పరిధిలోని సుమిత్ర, మంగళం, బిన్నస్ పత్తి కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ పత్తి రైతుకు 8,110 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం పత్తి కొనుగోలు చేస్తుందని వారు తెలుపుతూ అకాల వర్షాలకు తడిసిన పత్తిని సైతం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నట్టు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే లక్ష్యంతో కిసాన్ యాప్ ద్వారా దళారీ వ్యవస్థ నిర్మూలించిందని వారు తెలిపారు. ఇలా చిత్తశుద్దితో పనిచేస్తూ నిరంతరం రైతులకు అండగా ఉంటూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇక్బాల్, రమేష్, హరిసుదన్ రెడ్డి, అక్బర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ముక్తార్, మాజీ ఎంపీటీసీ కొమ్ము గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు న్యాయవాది ఎల్లారెడ్డి, సీనియర్ నేతలు మహిపాల్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, డివై నర్సింలు, బండప్ప, మైపూస్ రాఘవేందర్ రెడ్డి తదితరులున్నారు. साहब इधर देखो साहब होटल ఎవరికి రా జల్లు రైట్ గాడి మంగవాజీ రైట్ కోట్పల్లి మార్కెట్ కమిటీ ద్వారా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రైతు పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రం సక్రమంగా జరిగేటట్లు మా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఫోన్ చేసి తెలిపినట్లయితే వారికి మేము సహకరిస్తూ ఈ కొనుగోలు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటి వరకు మన పెద్దేమల్ మండల్లో కూడా మన కొనుగోలు కేంద్రం లాభదాయకంగా మన సొసైటీ మార్కెట్ కమిటీ నడుస్తుంది. ఈసారి కొన్ని పరిస్థితుల వల్ల వర్షాలు ఎక్కువ అవడం వల్ల రైతులకు ఇబ్బంది ఉన్న వాస్తవమే. నాసిరకంగా పత్తి ఏదైనా కొద్దిగా పొరపాట్లు బాగలేనట్లయితే కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కొనుగోలు చేసే ప్రయత్నాలు తప్పకుండా చేస్తాము. ఇప్పటివరకే జరిగేది ఉండే ఇది కొనుగోలు కేంద్రం కొద్దిగా వర్షాల వల్ల లేట్ అయిపోయింది. దానికి కూడా మేము చాలా చింతిస్తున్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అంజన్నకు కానీ నాకు కానీ మా డైరెక్టర్ కానీ ఎవరైనా ఫోన్ చేసినట్లయితే మేము మార్కెట్ కమిటీ సెక్రటరీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కేంద్రం మాకు అనుమతించినందుకు ఎమ్మెల్యే గారికి రైతులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండలంలోన మారేపల్లి జిన్నింగ్ మిల్ కానీ మరి పెద్దేమల్ జిన్నింగ్ మిల్ కానీ మరి గవర్నమెంటు సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మారేపల్లి జిన్నింగ్ మిల్ లోపల మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దృష్టికి తీసుకుపోగానే అన్నగారు ఏం చెప్పిండంటే ఆ రైతులకు నష్టం జరగకుండా తొందర లోపల నేను లేకున్నా కానీ మీరు మార్కెట్ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ అందరూ ఉండి మరి ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ యొక్క మారేపల్లి కేంద్రాన్ని మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరము మనకు ఈ యొక్క 2 మిల్లుల నుంచి మంచి లాభదాయకంగా నడిచినాయి. మరి ఎటువంటి లోటుపాట్లు లేకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము కొనుగోలు చేసినామో డబ్బులు కూడా వారం రోజుల్లోనే పడ్డాయి. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిపినామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతాము. మరి ఈ సంవత్సరం వర్షాల కారణంగా కొంత రైతులకు గిట్టుబాటు ధర లేదు అని కాకుండా గవర్నమెంట్ ఏ రేటు ఉన్నదో తేమ ఉన్నా కానీ కొంత మేము ప్రయత్నం చేసి మా సిసిఐ కొనుగోలు ఆఫీసర్కు చెప్పి మరి ఇక్కడనే మా మార్కెట్ నుంచి డైరెక్టర్లు కానీ మరి ఇక్కడ సిబ్బంది కానీ సెక్రటరీ కానీ ఉంటారు. మరి ఏదన్నా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మరి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వారికి లాభదాయకంగా మరి చేకూర్చడానికి
మరి ఎమ్మెల్యే సహకారంతో మరి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మేము చూసుకుంటాము. మరి ఏమి అవకతవకలు జరిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే అది మేము సరిచేసే విధంగా చూసుకొని మరి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, అది మనం తప్పకుండా మరి దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో రైతులు అందరూ వచ్చి మరి ఈ యొక్క గవర్నమెంటు ఏదైతే రేటు నిర్ణయించిందో ఆ రేటుకు అమ్ముకొని ప్రైవేట్లో పోతే తక్కువ ధరకు అడుగుతుండ్రు, 5-6 వేలకి తీసుకుంటుండ్రు. అటువంటి దానికి మోసపోకుండా ముందే నష్టపోయినరు, పంట సరిగా దిగుబడి రాలేదు. కాబట్టి ఆ దిగుబడికి మీకు మంచి గవర్నమెంట్ రేటు 8,100 ఇవ్వడం జరిగింది. మరి ఏమన్నా తేమ గీమ కొద్దిగా ఉంటే కూడా దాన్ని సరిచేసే విధంగా మేము ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రైవేటు మిల్లులకు కానీ ప్రైవేటు దాకా పోకుండా ఉండి మరి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క పత్తిని అమ్ముకొని మీరు లాభదాయకంగా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.